ముఖ్యమంత్రి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి ఏదైతే రేపు ఆదివాసీ గ్రామం ఉన్నదో ఆదివాసీ గ్రామానికి సందర్శించారో అనంతరం ఆ సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా పరిశీలించిన అనంతరం ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రేపు లబ్ధిదారులకు అంకితం చేయబోతున్నారు. మనతో పాటు మంత్రిగా ఉన్నారు. అన్న ఒక్క నిమిషంలో చెప్పండి, ఏంటి రేపటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ ఈ కొటారి గ్రామంలో 28 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. 20 ఇళ్ళు ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారి చేతులపైన ఆ ఇళ్లను గృహప్రవేశాలు చేసి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసే కార్యక్రమం చేసి అట్లాగే గ్రామ అభివృద్ధి కూడా ఇతర కార్యక్రమం చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమం సంబంధించి పునాదురాలు వేయడం, అట్లాగే ప్రారంభోత్సవాలు జరగడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ రేపు అదనంగా 2 లక్షల ఇళ్ళు ప్రకటించబోతూ ఉన్నారు. ఏ టైం నుంచి ఈ కార్యక్రమం? సాయంకాలం 5:30. ఇది పరిస్థితి. సాయంకాలం 5:30 నుంచి ప్రారంభం కాబోతుంది. మనం చూపెట్టచ్చు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రికి సంబంధించిన సెక్యూరిటీ అంతా కూడా వచ్చిన పరిస్థితి. ఇప్పుడు రిహార్సల్స్ కూడా కొనసాగబోతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. జిల్లా ఎస్పీ నిఖితా పంత్తో పాటు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిలేష్ మహాజన్ ఉన్నారు. అదేవిధంగా ఐజీ కూడా ఇక్కడికి వచ్చి పూర్తి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ 28 ఇండ్లు ఇప్పటికే ప్రాథమికంగా ఒక స్ట్రక్చర్కి వచ్చాయి. మనం చూపెట్టచ్చు. ముఖ్యమంత్రి రేపు ఇదే దీన్నే శంకుస్థాపనగా చూపెట్టబోతున్నారు. దీంతో పాటు ఇక్కడ నుంచి నేరుగా ముందుకు వెళ్ళి ఆ ముందు కొంత 2 ఇండ్లను ఇనాగ్రేషన్ చేస్తారు. 2 ఇండ్లను ఇనాగ్రేషన్ చేసిన అనంతరం ఇక్కడ ఆదివాసీ ప్రజలతో సాపంతి భోజనం ఉంటుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఏర్పాట్ల అనంతరం ఇక్కడ నుంచి నేరుగా 5:30 అంటే 6 గంటలకు నేరుగా బై రోడ్ ఇక్కడ నుంచి రెబ్బన ఎక్స్ రోడ్ దగ్గర జరిగే సభకి వెళ్తారు. సభలో ప్రసంగం అనంతరం అక్కడి నుంచి బై రోడ్డు హైదరాబాద్ వెళ్తారని చెబుతున్నారు. ఓటు స్టూడియో.